చదివారా ఇది? నేను ఇచ్చిన ఈ 2 వచనాల్లో ఒక వచనమే ఏం అర్థం అవుతుంది? ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీవు దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు? పైన చూడగలిగితే ఆయన సిరియా రాజు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండేవాడు. ఈయన నువ్వు వాళ్ళకి సపోర్ట్గా ఉండొద్దు, నాకు సపోర్ట్గా ఉండని చెప్పి ఈయన ఫైన్ అనేది కానుక పంపిస్తాడు. అప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు కదా. సపోర్ట్గా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకున్నానని. కనుక మొత్తం సందర్భం చదివితే సందర్భంలో ఏముంటుందంటే, సిరియా రాజు తోటి యూదారాజు సంధి చేసుకుంటాడు. సంధి చేసుకున్న తర్వాత దేవుడు వెంటనే ప్రవక్తను పంపించి ఈ మాట పలికిస్తాడు. ఇందుకు ఏ రకంగా సిరియా రాజు సైన్యం తప్పించుకుంది? ఎవరి చేతిలో తప్పించుకుంది అంటున్నాడు? యోధా చేతిలోనే తప్పించుకుంది అంటున్నాడు. ఎలా తప్పించుకుంది? అసలు దేవుని ఉద్దేశం ఏంటి తెలియాలి. సంధి చేస్తే తప్పించుకోవడం అంటే ఫ్రెండ్ అవుతాడు కదా. కానీ దేవుడు అంటున్నాడు తప్పించుకున్నాడు, ఫ్రెండ్ అవ్వడం పక్కన పెట్టి తప్పించుకున్నాడు అని అంటున్నాడు. కానీ ఏ రకంగా తప్పించుకున్నాడు అని చెబుతూ దేవుడు అంటున్నాడు ఇక్కడ, తప్పించుకున్నాను బహు విస్తారమైన రథములను గుర్రములను రౌతులను గల కూషీలు గొప్ప దండే వచ్చితిరి కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకునేనందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. తన యథార్థ హృదయత గలవారిని బలపరచుటకి యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించదు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఏంటి మతి తప్పింది ప్రవర్తించడం? దేవుడు ఏమనుకుంటున్నాడు? ఎవరు యోధా నిజ శత్రువులు? తర్వాత దేవుడు సంకల్పించింది ఏంటి అనేది మనకు తెలియాలి. భవిష్యత్ కాలంలో చూడండి ఏం జరగబోతుంది. యెషయా గ్రంథం 7లో మీరు చూడగలిగితే నెక్స్ట్ వచ్చే ఆహాజ్ రాజు దగ్గర సిరియా రాజుని ఇజ్రాయెల్ రాజు కలిసి వారి మీదకి యుద్ధానికి వస్తున్నారన్న విషయం తెలియగానే యోధా రాజ్యం కంపించిపోద్ది. దావీదు వంశస్థులు తెలుగుబడగా గాలికి అడవి చెట్టు కదిలినట్లు వారి జనుల హృదయమును కదిలను. భద్రము సుమి నెమ్మలించుము పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనుకు సిరియన్లు రెమల్య కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె ఆవ్యవనీయకుము అని. ఇది ఫ్యూచర్లో ఇలా ఇజ్రాయెల్తో సపోర్ట్గా వచ్చి నీ మీద దండెత్తుతున్నది ఆహాజు రాజు సందర్భంలో జరుగుతుంది. అసలు ఎవరే శత్రువులు యోధాకి? ఇజ్రాయెల్ శత్రువులు కాదు కదా. ఇజ్రాయెల్ సొంత జనాంగం అవుతుంది. ఎవరు శత్రువులు అవుతారు? సిరియన్లు శత్రువులు అవుతారు. కానీ ఇప్పుడు ఈ ఆసా రాజు ఏం చేశాడు? ఎవరిని కాదనుకుని ఎవరికి ఆటంకపరచాలని ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు? సిరియా రాజుతో చేశాడు. దేని కొరకు ఆసా సిరియా రాజుతో సంధి కుదుర్చుకున్నాడు? చూడండి, చాలా చిన్న విషయానికి ఆసా సిరియా రాజుతో సంధి కలిపాడు. ఇజ్రాయెల్కి యోధాకి అడ్డుగోడ వేస్తున్నాడు అంతే. అంతకుమించి రామపట్నం కట్టేసి అడ్డుగోడ వేసేస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు అక్కడ సీన్. కానీ దానికోసం అని ఆశ ఏం చేశాడంటే సిరియా రాజుని ఆశ్రయించాడు. ఇజ్రాయెల్ కడుతున్న ఒక పట్టణం కొరకు. చూడండి, ఇది రెఫరెన్సే ఉన్నదే కింద. సిరియన్లు యోధాకు అప్పగించాలన్నది దేవుని సంకల్పించింది. సిరియాని స్టార్టింగ్ నుండి సిరియాని ఎవరికి? ఇజ్రాయెల్ చేతికి అప్పగిస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు యోధా చేతికి అప్పగించాలనుకున్నది దేవుని ఆలోచన. అయితే అలాంటి ఆలోచన ఎరగకుండా ఏం చేశాడు? అటువంటి ప్రణాళికతో దేవుడు ఉంటుండగా యోధారాజు మతి తప్పి ప్రవర్తించి ఇజ్రాయెల్ కడుతున్న పట్టణమును గూర్చి సిరియా రాజుతో సంధి కుదుర్చుకున్నాడు. అలా సిరియా యోధా వశము నుండి తప్పించుకుంది. సిరియా యోధా చేతిలో ఏమవ్వాలి? ఓడిపోవాలి. ఆ రకంగా నేను చేస్తానని దేవుడు తలంచాడు. కానీ దాన్ని ఎరగకుండా ఆశ ఏం చేశాడు?
వాళ్ళతో సంధి కుదుర్చుకున్నాడు కనుక ఇంకా వాళ్ళు ఏం చేయలేడు కదా. సంధి కుదిర్చిన తర్వాత వాళ్ళతో ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. ఆ రకంగా దేవుడు ఏమంటున్నాడంటే, సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకొని పోయిన, నేనైతే నీకు అప్పగించాలనుకున్నాను, నువ్వేం చేసి వాళ్ళు సంధి కుదిర్చి వాళ్ళు తప్పించుకున్నట్టుగా చేసావు అని చెబుతూ, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి అని అన్నాడు. చూడండి ఎంత ఉందో ఈ చిన్న బిట్లోనే. నేను చదివిన విధానాన్ని చెప్తున్నాను. నేను ఇది చదివాను. అదేంటి ఫ్రెండ్షిప్ చేశాడు కదా, వశం నుండి తప్పించుకోపోవడం ఏంటి అని ఇక్కడి నుండి ఆలోచించి పైకి కిందకి వెళ్ళాను. సో ఇది ఆలోచించడం బట్టి ఈ టాపిక్ వచ్చింది. ఇప్పుడు చూడండి, సేమే 7-9 వచనాల్లో ఏమన్నది? ఆ కాలమందు హనాని వచ్చాడు, ఆశారాజుతో ఇలాగ ప్రవర్తించని నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివి అన్నాడు. పై వచనంలో నమ్ముకొంటివి అని అన్నాడు. కిందకు వచ్చినప్పటికి చూడండి, బహు విస్తారమైన రథములు గుర్రపు రౌతులు గల కూషీలను లూబీలను గొప్ప దండే వచ్చిదిరు కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున అన్నాడు. పైన ఏమన్నాడు? నమ్ముకున్నాడు, నమ్ముకోలేదా? రెండు ఒకే అధ్యాయంలో 2 వచనాలు పైన కింద. నమ్ముకున్నాడా, నమ్ముకోలేదు. ఇలాగ కంటిన్యూస్గా చదివితే వెంటనే ఇవి వేరు కదా. మధ్యలో టైం గ్యాప్ ఇవ్వలేదు అనుకోండి, నమ్ముకున్నాడో నమ్ముకోలేదు తెలియదు. చూడండి, ఆసా యెహోవాను నమ్ముకున్నాడు, అప్పుడు దేవుడు జయమిచ్చాడు, కూషీయుల మీద జయమిచ్చాడు. ఎలా నమ్ముకున్నాడు? వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉంటరు గనక కాపాడాడు. ఎప్పటి వరకు? ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి విసర్జించలేదు, దేవుడు ఆయన విసర్జించలేదు కదా. నమ్ముకొనలేదు. 36వ సంవత్సరంలో ఇజ్రాయెల్ రాజైన బాయేషా యూదా మీదకి దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆస యొద్దకు రాకపోకలు జరుగుకున్నట్లు రామను కట్టింపగా ఇక్కడ సంధి కుదుర్చుకున్నాడు. ఏ సంవత్సరంలో? 36వ సంవత్సరంలో. అంటే 35వ సంవత్సరం వరకు ఎలాగున్నాడు? యెహోవాను నమ్ముకున్నాడు. 36వ సంవత్సరానికి వచ్చినప్పటికి సిరియా రాజును నమ్ముకున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ సందర్భంలో మనకి ఏం కనబడుతుందంటే, నమ్ముకొనక, ఇది ఎప్పుడుది? ఇక్కడ టైమింగ్ లేదు. ఇది నమ్ముకొనక అన్నాడు, ఇక్కడ నమ్ముకొని అన్నాడు. పైది ఇది ఇలా విడగొట్టాలంటున్నాను. 36వ సంవత్సరం పైది, 36కి కిందన ఇది. ఈ సందర్భం ఇగోండి, గొప్ప దండై వచ్చింది కదా, ఆయనను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతకు అప్పగించను, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయించున్నది. ఈ విషయమందు నీవు, ఇది ఎప్పటిది? దీనిది. ఇది పాత సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు పైదనే కంటిన్యూషన్ ఇక్కడ అవుతుంది. మనం చదువుతూ వచ్చినప్పుడు బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి, ఇదేంటి నమ్మాడు అన్నాడు, నమ్మలేదు అంటున్నాడు, చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ విడగొట్టుకుంటే ఈ రెండు వేరు వేరు కాలాల్లో జరుగుతున్నాయని అర్థమవుతుంది. మొదటిది 36 సంవత్సరాల కాలంలో నమ్ముకున్నది, 36 సంవత్సరాల కాలం క్రిందటిది. నమ్ముకొన్నది 36 తర్వాత, 36 నుండి 41 వరకు ఆయన పరిపాలన చేశాడు. ఈ కాలంలో యెహోవా మీద ఆయన ఆధారపడలేదు, అందుకే దేవుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. రెండు వేరు కాలాలకు చెందిన వచనాలు ఒక దగ్గరే క్లబ్ చేశాడు. అక్కడ దేవుడు ఆలోచించింది ఒకటి, ఆశ తనకు తానుగా మతి తప్పి వెళ్ళి చేసినందుకు ఏం పొందుకున్నాడంటే సిరియాను కూడా అప్పగించాలనుకున్నాడు, కానీ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. కనుక ఈ రకంగా మతి తప్పి ప్రవర్తించాడు అని దేవుడు యోధాను గురించి మాట్లాడుతున్నాడు, ఆశాను గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇది అర్థమైందా? యెహోవాను నమ్ముకున్నప్పుడు కాపాడాడు, నమ్ముకున్నప్పుడు విడిచిపెట్టాడు.